చాలా మంది ఏమంటారు, అన్న మాకు బ్లౌజ్ అంతా బాగానే సెట్ అవుతుంది, కానీ బ్లౌజ్ కుట్టిన తర్వాత మాకు భుజాలు జారుతున్నాయన్న, దానికి టిప్ చెప్పండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ ఇలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ సైడ్ నుంచి ఈ నెక్ సైడ్ ఇలా ఒక పావు ఇంచ్ ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకు స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వరకు ఇలా వస్తుంది. మనం నెక్ సైడ్ ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఈ భుజం మీద ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది. ఈ పట్టేసినట్టు ఉండి మనకు భుజం అనేది అప్పుడు ఈ షోల్డర్స్ అనేది జారే ప్రాబ్లం రాదన్నట్టు. మీకు భుజాలు జారినప్పుడు ఈ ట్రిక్ అనేది ఉపయోగించారంటే మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల కూడా ఏంటంటే, చాలా మందికి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చంక కింద ఈ ఫ్రిల్స్ వస్తూ ఉంటాయి, ముడతలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే మనం ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవడం వల్ల ఇది కొద్దిగా కిందికి లాగి పట్టినట్టు ఉంటుంది. అలా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ కొద్దిగా ముడతలు అనేది రాకుండా బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అవుతుంది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.